ధన్యవాదాలు అధ్యక్ష ప్రజా రాజధాని అమరావతి బిల్లుపై మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీకు మరియు రాజధాని అమరావతి రూపశిల్పి అయిన మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడి అట్టి పరిస్థితిలో నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా అనేక అధ్యయనాలు చేసి మేధావుల సలహాలు తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మన అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రతిపాదించినప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆమోదాన్ని తెలియజేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రాజధానిని కృష్ణానది ఒడ్డునున్న అమరావతి ప్రాంతానిగా ఎంపిక చేయడం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది అధ్యక్ష. దీనికి గాను 2015 అక్టోబర్ 22న దసరా పండుగ నాడు కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో 4 అంశాలను ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, యువత భవిష్యత్తు, భావితరాల అవసరాలు, ఆధునిక సాంకేతిక ప్రాతిపదికన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో 50 మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీక హర్షాతికేతనాల మధ్య వారి మద్దతుతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజా రాజధాని అంకురార్పణ చేయడం జరిగింది అధ్యక్ష. సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ నగరానికి ప్రపంచ పటంలో నిలిపిన చరిత్ర కలిగిన సమర్థవంతుడైన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 30,000 మంది రైతులు దాదాపు 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది అధ్యక్ష. 14-19 మధ్యన సంపూర్ణ మద్దతు ఇచ్చిన జగన్ గారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన మనసులో ఉన్న 3 ముక్కల ఆట గురించి కానీ రాజధాని మీద ఉన్న తనకున్న అభిప్రాయాన్ని కానీ చెప్పకుండా ఒక్క ఛాన్స్ అంటూ మాటలు చెప్పి తల్లిని చెల్లిని కూడా అందులో పావులను చేసి అబద్ధాలు చెప్పి పాదయాత్రలు చేసి అధికారంలోకి రాగానే ఆటన్నిటిని అబద్ధం మాటలు మోసం మాటలుగా నిర్ణయం చేసుకుంటూ ఒక డిక్టేటర్ లాగా నియంతలాగా ఏ విధమైన అధ్యయనాలు కమిటీలు చర్చలు లేకుండా తన మాటే వేదం లాగా శాసనం లాగా ప్రజల ఆశయాలను అడియాసలు చేస్తూ అమరావతి రద్దు 3 రాజధానుల ఆట మొదలుపెట్టి 3 ముక్కల ఆట మొదలుపెట్టి పైశాచిక ఆనందంతో ప్రజలను దగా చేశారు అధ్యక్ష. ఈ విషయాన్ని ప్రజలు చరిత్రలో మర్చిపోలేరు అధ్యక్ష. 30 ఏళ్ల వెనక్కి రాజధాని అభివృద్ధిని తోసేశారు అధ్యక్ష. ప్రజావేదికను కూల్చడం ద్వారా రాజధాని అమరావతి విధ్వంసం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు అధ్యక్ష. ఇవన్నీ చూస్తే చరిత్రలో ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. మహమ్మద్ బిన్ తుగ్లక్ మనము పాఠ్యాంశాల్లో చదివింటాం అధ్యక్ష. దక్షిణ భారతదేశం మీద పట్టు సాధించడానికి రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చి దీని ద్వారా ఎంతో మంది మేధావులు కవులు శిల్పుల్ని ఇబ్బందులు పెట్టి ఎంతో మంది ప్రాణాలు కూడా వదలడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అంత ఫలితం చేసి రాజధాని మార్చినా కూడా దక్షిణ భారతదేశంతో పట్టు నిలవలేదు, ఉత్తర భారతదేశంతో పట్టు కోల్పోయారు అధ్యక్ష. దీనివల్ల మళ్ళా 1335లో రాజధానిని ఢిల్లీకి మార్చినా కూడా ఆయన రాజ్య ప్రభ పోయింది అధ్యక్ష. అందుకే ఆయన్ని పిచ్చి తుగ్లక్ అంటారు అధ్యక్ష. కానీ ఇప్పుడు రాజరికాలు లేవు అధ్యక్ష. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల్ని యువత యొక్క భవిష్యత్తుని వారికి ఆదాయ మార్గాలు వెలుగుతూ వాళ్ళకు ఉపాధి అవకాశాలు వెలుగుతూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. బటన్లు నొక్కితే సరిపోదు అధ్యక్ష. అభివృద్ధి, పరిశ్రమలు రావడము, వసతుల ఏర్పాటు ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కానీ వైకాపా పార్టీ ఈ విధ్వంసంలో భాగమైంది అధ్యక్ష. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలని ఎలా విధ్వంసం చేసి ఒక రాష్ట్రాన్ని నష్టపరుస్తారో పాఠ్యాంశంగా చేస్తారేమో అని అనుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల అవకాశం ఇస్తే రాజధాని నాశనము చేశారు. రాయలసీమ ఉత్తరాంధ్రకు ఏమి చేయలేక రెండింటికి రెడ్డ చేవడిగా 151 స్థానాలు ఎంతో ఆశతో పెట్టుకొనిస్తే అందులో 5 తీసేసి 11 స్థానాలకు పరిమితమయ్యారు అధ్యక్ష. ఇది గతం అధ్యక్ష. ప్రజలు శాంతిపరులు, అవకాశం ఇస్తారు. సద్వినియోగం చేసుకుంటే మళ్ళా అవకాశం ఇస్తారు. దుర్వినియోగం చేసుకుంటే 11 నెంబర్ను ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తారని 2024 ఎలక్షన్లో ప్రజలు తెలియజేశారు అధ్యక్ష. 3 ముక్కల ఆట ఘనకార్యం ఏంటంటే ప్రజల సొమ్ముతో 500 కోట్లు ఉపయోగించి ఋషికొండకు గుండు గీసి
ఒక ప్యాలెస్ కట్టుకుని తన కుటుంబ సభ్యులకి 3 భవనాలు కట్టుకున్న చరిత్ర అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే అధ్యక్ష ఎలక్షన్ ముందు ఏ మాత్రము రాజధాని మీద ఆయనకున్న అభిప్రాయాన్ని కానీ 3 ముక్కల ఆటల మీద ఆయనకున్న ఆలోచన కానీ ప్రజలు పసిగట్టింటే ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష. ఎక్స్ సీఎం అని చెప్పే అవకాశం కూడా లేదు అధ్యక్ష. అలాగనే రాష్ట్రానికి ఈ అవస్థ కూడా ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు 164 సీట్లు కూటమికి వస్తే ఆ రోజు అమరావతి రైతులు 1631 రోజులు దీక్ష చేశారు అధ్యక్ష. ఈ యొక్క నెంబర్లన్నీ యాడ్ చేస్తే 11 వస్తుంది అధ్యక్ష. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు, ఫ్యాన్ నెంబర్ అధ్యక్ష. ఇందాకనే అచ్చెన్న భావోద్వేగంతో ఆ రోజు జరిగిన పరిస్థితులను తెలియజేశారు అధ్యక్ష. ఇది అచ్చెన్న భావోద్వేగం కానీ ఇక్కడ ఆ రోజు గెలిచిన ప్రజా ప్రతినిధుల భావోద్వేగం కాదు అధ్యక్ష. రాష్ట్రం యొక్క భావోద్వేగం, రాష్ట్రం యొక్క ఆవేదన అధ్యక్ష. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలో కళ్ళకు కట్టినట్టు తెలియజేశారు అధ్యక్ష. భవిష్యత్తులో ఇలాంటి వికృత రాక్షస క్రీడ జరగకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం రాజధానికి ఎంతగానో ఉంది అధ్యక్ష. రాజధాని అభివృద్ధి, జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాజధానికి రావాలంటే ఈ చట్టబద్ధత చేసి వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఢిల్లీ స్థాయిలో అమరావతి గుర్తింపు చూపి దేశ చిత్రపటంలో అమరావతిని అధికారంగా చూపించాలంటే ఈ చట్టబద్ధత అవసరం అధ్యక్ష. ఈరోజు ఈ గౌరవప్రదమైన సభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అమరావతి గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. అమరావతి కేవలం ఒక నగరం కాదు అధ్యక్ష, అది జాతి కళ, రాబోయే తరాల భవిష్యత్ అధ్యక్ష. 2019-24 మధ్య కాలంలో ఉన్న వైసీపీ అమరావతిపై చేయన కుట్రలు లేవధ్యక్ష. ఒకవైపు ప్రజా రాజధాని నిర్వీర్యం చేస్తూనే భూములిచ్చిన రైతుల మీద దాడులు చేయడం జరిగింది అధ్యక్ష. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా 5 ఏళ్లు కాలయాపన చేయడమే కాకుండా అధికారం కోల్పోయినాక 24 తర్వాత పగబట్టిన పాము వలె పదే విషయం చిమ్ముతున్నారు అధ్యక్ష. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పాస్ చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియా ముందుకు వచ్చి అమరావతి నది గర్భంలో నిర్మిస్తున్నారని, కనీసం నాగరికతపై అవగాహన లేని మాటలు మాట్లాడారు అధ్యక్ష. రాజధాని నిర్మాణానికి అంత భూమి అవసరం లేదంటూ నిర్మాణాల గురించి చులకన చేసి మాట్లాడారు అధ్యక్ష. రాజధానిలో చదరపు కిలోమీటర్కు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ అబద్దాలు చెప్తూ అమరావతిపై విషయం చల్లుతున్నారు అధ్యక్ష. అలాగనే వైకాపా సలహాదారుడు, సకల శాఖ సలహాదారుడు రోజుకో మాట మారుస్తూ 5 కోట్ల ఆంధ్రలో కలల స్వప్నమైన ఇప్పటికీ అదే విషయం చిమ్ముతున్నారు అధ్యక్ష. వైకాపా తన పత్రికలో ప్రతిరోజు అమరావతిపై అసత్య కథనాలు వడ్డీ వారిస్తూ రాజధాని మీద అబద్దాలు రాస్తూ ముందుకు పోతోంది అధ్యక్ష. అమరావతికి ఆర్థిక సాయం ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు, ఇతర సంస్థలకు వైకాపా నాయకులు లేఖలు రాస్తూ ఆంధ్రులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు రాజధాని అభివృద్ధి చేయగా మిగులు భూములు అమ్మగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వం అప్పులు తీర్చుతుంది అధ్యక్ష. గత ఏడాది విస్తృతంగా కురిన వర్షాలకు రాజధాని మునిగిపోతుందని పాత ఫోటోలు చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలో ముందుకు పోతుంది అధ్యక్ష వైకాపా పార్టీ. నిబంధనలకు అనుగుణంగా జీవోలు జారీ చేస్తే వివిధ ప్రైవేట్ సంస్థలకు అమరావతి నిర్మాణ పనులు అప్పగిస్తుంటే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వైకాపా పార్టీ నాయకుడింట్లో కూడా పెద్ద వర్షం పెడితే అది సింక్ కావడానికి 10 నిమిషాలు పడుతుంది. ఆ విషయం కూడా మర్చిపోయి వాళ్ళు అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. రాజధాని రైతులకు నిబంధనలకు లోబడి ప్లాట్లు కేటాయిస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టి రైతులను ఆందోళన గురి చేస్తున్నారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు అనాలోచిత మాటలు, అసభ్యకరమైన మాటలు అమరావతి మహిళలపై మాట్లాడడమే కాకుండా ఇప్పటికీ సాక్షి డిబేట్స్ లో పెడుతూ రాజధాని రైతులను అవమానిస్తూ మహిళలను అవమానిస్తున్నారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో అరటితోట్ల దగ్ధం చేసినప్పుడు ఇప్పటికీ ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం కమిటీ కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగనే క్వాంటమ్ వ్యాలీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, విశాఖలో ఏఐ హబ్ వంటివి యువతకు ఉపాధిని కల్పించడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటి మీద విషం జల్లుతున్నారు అధ్యక్ష. ఉన్నత విద్య కోసం విద్యార్థులు రాష్ట్రాలకు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితికి స్వస్తి పలికి ఇప్పుడు నవ్యాంధ్రలోని జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. ఇది
దీన్ని డిస్కరేజ్ చేస్తూ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కాలంలో విట్టు ఎస్ఆర్ఎం కాలేజెస్ కు రోడ్ల సదుపాయం కూడా లేకుండా వాటి గుంతలు తవ్విన పరిస్థితిలో గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు కదా, మనకు పరిశ్రమలు అవసరం ఏంటని మాట్లాడుతున్నారు అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. చేస్తాను. అలాగనే అధ్యక్ష, ఈ మధ్య వైసీపీ నాయకులు వాళ్ళు దోచుకున్న భూములు కాపాడుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తూ పెట్టుబడిదారులకు ఫిర్యాదులు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అడ్డుకుంటున్నారు అధ్యక్ష. అలాగనే అన్ని అమరావతిలో జరుగుతున్న కట్టడాలని పేకమెడలే అంటున్నారు. వాళ్ళకి అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ, రాజ్భవన్ కానీ, డీజీపీ కార్యాలయం కానీ, సిఆర్డీఏ బిల్డింగ్ కానీ కనపట్టలేదని ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అలాగనే గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం కాదని చెప్పేసి, అయినా కూడా దాని మీద యాగి చేస్తున్నారు అధ్యక్ష. అలాగనే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఏపీగా ముందుకు తీసుకుపోతుంటే దాని మీద రాద్ధాంతం చేస్తూ దాని మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఈరోజు నేషనల్ హైవే 16లో రాజధానికి అనుసంధానించిన ఎక్స్ప్రెస్ వే కనపట్టలేదు. అలాగనే E13 రోడ్డు వేగంగా జరుగుతున్న పనులు కనపట్టలేదు. అలాగనే వెస్ట్ బైపాస్ రాకపోకలు ప్రారంభమైంది కనపట్టలేదు. బిట్స్ పిలాని 70 ఎకరాలు కేటాయించి మన అమరావతిలో బిట్స్ పిలాని వచ్చే విధంగా వెళ్తున్న ప్రభుత్వాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. అలాగనే రాజధాని లేఅవుట్ కనపట్టలేదు. అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు అనేది కనపట్టలేదు. గుజరాత్ తర్వాత మళ్ళీ అది ఆ యూనివర్సిటీ అమరావతిలో మాత్రమే ఉంది అధ్యక్ష. అలాగనే 15 జాతీయ బ్యాంకులకు ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు శంకుస్థాపన కనపట్టలేదు అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, 150 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే అందులో 100 కోట్లు విరాళాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కనపట్టలేదు అధ్యక్ష. 4 స్టార్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు కనపట్టలేదు అధ్యక్ష. మొత్తంగా రాష్ట్రం యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి పని కట్టుకొని పనిచేస్తున్నారు అధ్యక్ష వైకాపా పార్టీ. కాబట్టి ఇలాంటి చర్యలను మనము కట్టడి చేయాలంటే రాజధానికి ఒక తీర్మానం చేసుకొని చట్టబద్ధత క్రియేట్ చేసుకొని దేశ చరిత్రలో అమరావతిని మనం నిలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తీర్మానానికి నా మద్దతు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గల్లా మాధవ్ గారు.